తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇవాళ జిల్లా ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఈవో తెలిపారు. 9 రోజుల పాటు 60 టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్టు ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని నియమించామన్నారు. ఈసారి 1,16,000 టోకెన్లు జారీ చేశామని వెల్లడించారు. తిరుమలలో 7,500 గదులు, అదనంగా 1,700 వీఐపీ గదులను భక్తుల వసతికి సిద్ధం చేశామని పేర్కొన్నారు. భద్రతా చర్యలలో భాగంగా 3,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 3,800 పోలీసులను నియమించామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలన్నీ కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్ గా చేసినటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులని టీటీడీ బోర్డు చైర్మన్ అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్లి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే, తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు.